కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు మరియు కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ప్రీతమ నాయకులు గంపగోవర్ధన్ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ దిష్టిబొమ్మను రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మను కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కాల్చడం జరిగింది. ఈ సందర్భంగా మేము తెలియజేయమంటే నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జగదీష్ రెడ్డి గారు సీనియర్ మాజీ మంత్రివర్యులు సీనియర్ శాసనసభ్యులు అతనికి శాసనసభ ఉందాతనమో విలువలన్నీ తెలుసు. అయినప్పటికీ ఆయన మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ గారు అప్రజాస్వామ్యంగా అతన్ని సస్పెండ్ చేయడము, ఆయన మాట్లాడే మాటలను వక్రీకరించి ఈరోజు అతన్ని అప్రజాస్వామ్యంగా ఈ శాసనసభ సమావేశాల్లో దారుణంగా ఆయన సస్పెండ్ చేయడం అనేది చాలా అవమానకరము. దీన్ని ఖండిస్తూ మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పక్షాన కామారెడ్డి పట్టణ పక్షాన పోరాడుతున్నాము. దానికి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న కేటీఆర్ గారిని మరి హరీష్ రావు గారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నేను నిరసన చేస్తుంటే కూడా అప్రజాస్వామ్యంగా పోలీసులు దారుణంగా అరెస్ట్ చేసి అతన్ని జైల్లోకి పంపడం జరిగింది, పోలీస్ స్టేషన్లోకి పంపడం జరిగింది. చెప్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ అంటున్నాము. మీరు అప్రజాస్వామికంగా ఈరోజు విలువలకు నైతిక విలువలకు విలువగా కలిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్న ప్రతిపక్షాలను గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలు పాటుపడితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన నిరసన కార్యక్రమం హెచ్చరిస్తున్నాము. మీరు చేస్తున్న ఈ 420 పాలన రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు కానివ్వండి, 420 పాలన కానివ్వండి, అందరూ ప్రజలు ఆగ్రహాలకు గురవుతున్నారు. 15 నెలల్లో మీ ప్రభుత్వం ఎంత నీచంగా దిగజారిందో ప్రజలందరూ గమనిస్తున్నారు. కేసీఆర్ గారి పథకాలను మీరు తొంగలో దొక్కి ఈరోజు మీరు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. రేవంత్ రెడ్డి గారు మీరు ఒక కలెక్షన్ తప్ప హైకమాండ్ డబ్బులు పంపడం తప్ప మీ సీఎం పదవి దేనికి ఉపయోగం లేదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీ కర్రు కాచి పాతబెట్టి మీరు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండంగా అందరూ కూడా ప్రమాదం పడతారని ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం.